నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వచ్చడం జరిగింది. తెలంగాణలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బంగారం కొనవద్దు, అలానే ఇంధనాల కొనుగోళ్లు, విహారయాత్రలు తగ్గించుకోండి అని చెప్పడం జరిగింది. అయితే మరోసారి మన కరోనా టైంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండబోతుంది అని అంటున్నారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ క్లాసెస్ అని చెప్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 1975లోనూ 6లోనూ సేమ్ ఇదే డైలాగ్, బంగారం కొనమాకండి, అధిక ధరలు తగ్గించుకోండి అని ఇందిరాగాంధీ ఎట్టా చెప్పిందో, 77 గాలివానకి భారతదేశం ఎట్టా కుంగిపోయిందో అదే పరిస్థితులు రాబోతున్నాయి. బయట జరుగుతున్న యుద్ధాల పరిభావం చూపబోతుంది. కాబట్టి జరంత జాగ్రత్తగా ఉండండి, బంగారం అనేది బ్లాక్ చేయండి అని కళాఖండగా చెప్పాడంటే పిఎం సార్, దాని ఉద్దేశం అదే. మన లోకల్ వస్తువులు వాడటం పనిచేయండి. ఎంతోమంది అమెరికా నుంచి ఖాళీ చేసి రావాలన్నా ఇంకా ఈ చిల్లర ట్యాక్స్ వల్ల, చిల్లర విధానాల వల్ల భయపడి రావట్లేదు తప్ప, ఆ భయం వాళ్ళలో పోతే వాళ్ళందరూ వస్తారు. మనకి ఉపాధి పెరిగిద్ది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు నేర్చుకోండి, రాష్ట్రంలో బతకడం ఎలా అనేది మీరు నేర్చుకోండి అనే ఒక అవగాహన ఈరోజు మోడీ గారు కల్పించారు. అట్లాగే పుట్టిన ఊరికి సాయం చేయాలనే విధానం కూడా పెద్ద పెద్ద వాళ్ళు మొదలై వస్తే ఆయన పాటించినట్టు అని మేము అనుకుంటున్నాం. ఇంకో సైడ్ చూస్తే పెట్రోల్, డీజిల్ సంక్షోభం లేదు అని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు వాడి వాడకాలను కూడా తగ్గించండి, మెట్రోల్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కానీ వాడండి అని చెప్తున్నారు. మరి రేపు పొద్దున ఆ విధంగా అందరూ అలా ఎలక్ట్రిక్ పైన లేదు మెట్రోల పైన పడితే కరెంట్ ఉత్పత్తి అనేది కూడా చాలా వరకు దెబ్బతింటుంది కదా. మరి దానిపైన కరెంట్ అన్నా చూసామ్మా, ఆ విద్యుత్తులో ఉన్నంత దొంగలు ఇంకో దానిలో లేరమ్మా. ఆ విద్యుత్ రంగంలో ఉన్న దొంగలు ఎంత మోసం చేస్తున్నారో, ఎంత నలిగిపోతున్నారో సామాన్యుల దగ్గర నుంచి అందరికీ తెలిసే. పెద్ద పెద్ద వాళ్ళు సోలార్లు అవన్నీ పెట్టుకుంటుందో ఆ విద్యుత్ అధికారులను చూసే, ఇంకా ఏది కాదు, ఒక్క అధికారులను చూసే భయపెడుతున్నారు. మేము లేకపోతే కరెంటే ఉండదని ఒక భయం, మేము తప్ప వీళ్ళకి ఎవరు దిక్కులేరు సొసైటీకి అని ఒక భయాన్ని కల్పించి జనాన్ని కుంగదీస్తున్నారు అని ఒక ఆవేదన గుజరాత్లో చూసి మన రాష్ట్రంలో కూడా జరుగుతుందని కొంతమంది చెప్పిన దాన్ని బట్టే పిఎం సార్ అట్లా మాట్లాడారు. దీని ఎఫెక్ట్ అనేది ముందు ఉంటుంది, వాళ్ళ మీదే ఉంటుంది అనే ఆశ అయితే మాకు నిన్న పిఎం సార్ మాట్లాడిన మాటలను బట్టి అర్థమైంది. కాబట్టి కొంత జరంతా జాగ్రత్తగా ఉండాలి. మనం ₹1 ఖర్చు పెడుతున్నామంటే 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి అనే ఒక విధానం, ఒక భయం అనేది సామాన్యుడికి మొదలైంది ఆయన చెప్పిన మాటల ప్రకారం. అలాగే వాటర్ చూస్తున్నాం, టిఫిన్లో గ్యాస్ పెరిగిందని చెప్పి ₹5, ₹10 పెంచేశారు. చూస్తున్నాం, ఆ బాధలు అనేది చూస్తున్నాం. కాబట్టి అవన్నీ కంట్రోల్ చేయడానికే మోడీ గారు అట్లా మాట్లాడారని మేము